లేదు. ఖచ్చితం. ఇదంతా కూడా పార్టీలు, మిగతా పార్టీలు రాజకీయ పబ్బాన్ని గడపడం కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి పత్రికలు, కొన్ని న్యూస్ ఛానల్స్ ఇదే ఎజెండాగా పెట్టుకొని ఫాల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ నేను మాట్లాడే అంశం ఏంటంటే, కవిత గారు స్వతహాగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యపై మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. పార్టీ లైన్ లోనే ఉంటూ, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు బీసీల గురించి మాట్లాడొద్దని ఏమి లేదు. పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎస్సీల గురించి మాట్లాడొద్దని ఏమి లేదు. ఇంతకు ముందు సీనియర్ నాయకులైనటువంటి బీజేపీ నాయకులు ఆచార్య అన్నగారు బీసీల గురించి మాట్లాడే హక్కు కవిత గారికి లేదు, కవిత ఏ ఉద్దేశంతో బీసీల గురించి మాట్లాడుతుంది, 10 ఏళ్ళు ఏం చేయలేకపోయారు కదా వాళ్ళు అనే ప్రసక్తి చేసే ప్రయత్నం చేశారు. ఇదే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి ఎజెండాగా రాజకీయాలు నడుపుతున్న బీజేపీ పార్టీ, ఆ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక బీసీ చెల్లుబాటు కాడు. బీసీలు ఉంటే మాత్రం ఉటావుటగా తీసేసి మళ్ళీ ఒక రెడ్డినే తీసుకొచ్చి పెడతారు. బీసీ ఒక ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆ ఎమ్మెల్యేను అసెంబ్లీలో ఎల్పీ నేతగా, బీజేపీ ఎల్పీ నేతగా నియమించడానికి బీజేపీ పార్టీకి చేతులు రావు. బీసీలు అంటే అంత చిన్న చూపు చూసే బీజేపీ పార్టీ ఏ విధంగా ఇవాళ బీసీలకు ముఖ్యమంత్రి పదవిని ఇస్తుందని ఆశపడతామండి బీసీలు. అందుకే కవిత గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము మాట్లాడడానికి మా దగ్గర అంశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ బీసీలకు ఒరగదీసింది ఏం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ 58 మంది బీసీ యువనేతలను కార్పొరేషన్ చైర్మన్లుగా చేసింది. ఈ తెలంగాణ రాష్ట్రానికి తొలి స్పీకర్ గా ఒక బీసీ బిడ్డను పెట్టింది, మధుసూదనాచారిని. తెలంగాణ రాష్ట్రానికి తొలి కౌన్సిల్ చైర్మన్ గా ఒక స్వామి గౌడ్ గారిని పెట్టింది. 8 మంది బీసీ బిడ్డలను రాజ్యసభకు పంపింది. 14 మంది బీసీ బిడ్డలకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకలుగా బీసీలకు బీఆర్ఎస్ పార్టీ చాలా విధాలుగా రాజకీయ అవకాశాలు కల్పించింది. దాదాపుగా 23 గ్రంథాలయ చైర్మన్లు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లకు కావచ్చు బీసీలకు అవకాశాలు ఇచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొన్న ప్రకటించిన 37 కార్పొరేషన్ చైర్మన్ లో ఎక్కడైనా ఒక్క బీసీ బిడ్డని వెతికితే, భూతద్దం పెట్టి వెతికితే దొరకని పరిస్థితి. ఇక బీజేపీ పార్టీ అయితే రఘునందన్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఆచార్య గారు ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. రఘునందన్ గారు ఏమంటున్నారు, 2వ తారీఖు నాడు కవిత పార్టీ ప్రకటించబోతుంది అనేటువంటి ఆ ఫాల్స్ ప్రసంగాన్ని చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేసి కాలాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు బీజేపీ నాయకులైనా కాంగ్రెస్ నాయకులైనా. చెప్తా ఉన్నాం, కవిత గారు ఎంత స్ట్రాంగో ఇవాళ మనకు అర్థమైతా ఉంది. ఆమె నాయకత్వం గాని, ఆమె ఏదైనా పట్టుబడితే పార్టీలో కావచ్చు, పార్టీ బయట కావచ్చు చేసే కార్యక్రమాలే దీనికి నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళ చాలా సాధించింది. ఎడ్యుకేషన్ కమిషన్ వేయించింది. ఎడ్యుకేషన్ కమిషన్ తర్వాత బీసీ రిజర్వేషన్లలో రాజకీయ రిజర్వేషన్లు ప్లస్ విద్యా ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్లు 3 బిల్లులు పెట్టాలని అడిగినటువంటి ఏకైక వ్యక్తి యూపీఎఫ్ నాయకురాలుగా, జాగృతి నాయకురాలుగా, బీఆర్ఎస్ నాయకురాలుగా కవిత గారు మాత్రమే ఆ అంశాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేశారు. నేను ఏమంటున్నానంటే, రాజకీయాలకు ఏది అతీతం కాదు, కాలం నిర్ణయిస్తుంది ఎవరు ఏ పార్టీలో ఉండాలని. ఇంతకుముందు శేషు గారు చెప్పినట్టుగా కేసీఆర్ ఉన్నంత వరకు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టే పరిస్థితులు మాకు లేవు అని చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ వరంగల్ రజతోత్సవ సభ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 హామీలతో పాటు ఏ ఒక్కటి పూర్తిగా నెరవేర్చలేకపోయింది. కళ్ళాల్లో రైతులు కన్నీరు పెట్టుకుంటా ఉన్నారు. పండించిన పంట మొత్తం కూడా వాగుల పాలు, చెరువుల పాలు అయితా ఉంది, నదుల పాలు అయితా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో రైతులని ప్రస్తావించే పరిస్థితి లేదు, ఉద్యోగులను ప్రస్తావించే పరిస్థితి లేదు, బీసీల విషయంలో మాట్లాడే పరిస్థితి లేదు. కౌన్సిల్ ఏమన్నారండి, కాంట్రాక్టులో కూడా బీసీలకు మేము 42% ఇస్తామన్నారు. మళ్ళీ అదే నాయకులైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాఘవారెడ్డి ప్లస్ మెగా కన్స్ట్రక్షన్ కృష్ణారెడ్డి వీళ్ళకి అవకాశాలు ఇచ్చిన తర్వాత ఈ 2 పార్టీలు, జాతీయ పార్టీలు ఎక్కడ కూడా బీసీలకు అవకాశాలు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీలతో బీసీలకు న్యాయం జరుగుతుంది. నేను తెలంగాణ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈటల రాజేందర్ గారు ఒక బీసీలకు సంబంధించిన ఒక పార్టీ పెట్టే అవకాశం ఉండే, ఆయన పెట్టుట్టే వాళ్ళ రాజకీయాలు వేరే ఉండేది. ఆ అవకాశం లేకుండా ఆయన భయపడిపోయి వాళ్ళ బీజేపీ పార్టీ గొంతులో ఇరుక్కపోయాడు. ఆ బీజేపీ పార్టీ ఆయన అధ్యక్షం చేశామంటే ఆయన చేస్తలేదు, మా ఆచారం చేస్తాంటే మా ఆచరణ చేస్తలేదు. అది ఎవరికి చేయదండి. బీజేపీ బీసీలను పేరు ముందు పెట్టి రాజకీయాలు చేస్తే తప్ప ఏది ఒరిగేది ఉండదు. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం, అవకాశాల కోసం, ఆత్మగౌరవం కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఒక లక్ష్యం అవుతుంది, ఒక ధైర్యం అవుతుంది, ఒక ఆధారం అవుతుంది. రైట్. ఇదే విషయంలో దత్తాత్రేయ గారు ఒక్కొక్క చిన్న విషయం అండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన కవిత గారు, ఒక్క నిమిషం రాఘారెడ్డి గారు మీ దగ్గర తెస్తున్నాను. ఒక క్వశ్చన్ మన మిత్రునికి అడిగి దాని తర్వాత మీ దగ్గర ఒకసారి. కేటీఆర్ గారికిన్ను, హరీష్ రావు గారికిన్ను, సంతోష్ గారికిన్ను ఒక గ్యాప్ ఏర్పడ్డది కవిత మధ్యలో అని చెప్తున్నారు, కవిత గారి మధ్యలో అని చెప్తున్నారు. ఈ విషయం ఎంతవరకు వాస్తవం అండి? అదొకసారి జనరల్ గా ఏదైనా ఒక విషయాన్ని కేసీఆర్ గారికి చేర్చే క్రమంలో అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి మాజీ ఎంపీ, రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు. ఏదైనా ఒక కమ్యూనికేషన్ చేర్చే విషయంలో కానీ లేకపోతే విషయాన్ని చెప్పే విషయంలో మిస్కమ్యూనికేషన్ జరిగినప్పుడు సదహాగా ఎవరికైనా కొంత అసహనం ఏర్పడేటువంటి అవకాశం ఉంటది.
అలాంటిది ఏదైనా ఏర్పడితే ఆమె స్పష్టంగా చెప్పేది కదా. సంతోష్ రావు వల్లనే లేఖ లీక్ అయిందనో, లేకపోతే సంతోష్ రావు వల్లనే మా మధ్య ఈ గ్యాప్ వచ్చిందనో, ఒకవేళ నిజంగానే కేటీఆర్ కు కవిత గారికి ఏదైనా గ్యాప్ వచ్చుంటే ఆయనకు ఈడీ నోటీసులు రాగానే కవిత గారు ఎందుకండి అంత వేగంగా స్పందించి ఆమె ఖండించుతుంది, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్ ఇచ్చింది. నేను ఏమంటున్నానంటే రెండు పార్టీలు కూడా కోతికి కొబ్బరికాయ చిక్కినట్టుగా ఇదొక అవకాశవాద రాజకీయం చేస్తా ఉన్నారు తప్ప మా పార్టీలో అలాంటి వర్గపోరు గాని కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా బహునాయకత్వం మధ్య మంత్రులే ముఖ్యమంత్రులుగా ఫీల్ అయ్యే పరిస్థితులు కానీ మా పార్టీలో ఉండవు. Right, sir. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముక్కుతూటిగా ఏకదాటిగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎవరైనా కూర్చొని పనిచేసే పరిస్థితి ఉంటుంది తప్ప ఇంకా వేరే ఉండదని చెప్పేసి స్పష్టంగా హరీష్ రావు లాంటి వ్యక్తి అంగీకరించిండు కదా. రేపు కేసీఆర్ గారు కేటీఆర్ ని అధ్యక్షుడిగా ప్రకటించినా కూడా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని హూందాగా అంగీకరించిండు. ఈజ్ ఏ సిన్సియర్ లీడర్, కమిటెడ్ లీడర్, ఉద్యమకారుడిగా నాయకత్వం వహించిన వాడు, Yeah. కేసీఆర్ తో ముందు నుంచి ఉన్నోడు. మాకు అట్లాంటివి ఏం లేవండి. వాళ్ళ పార్టీలు ఏదో పబ్బం గడపడం కోసం కాలం గడపడం కోసం Right. చేస్తున్న రాజకీయ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా. ఓకే దత్తాత్రేయ గారు, ఇప్పుడు రాఘారెడ్డి గారు, ఇప్పుడు ఏదైతే దత్తాత్రేయ గారు చెప్పారో ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని